రైట్ డీటెయిల్స్ చూద్దాం. సీఎం చంద్రబాబుకి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. రాజ్యసభలో అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నలు సంధించారు. అమిత్ షా వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అంటూ లేఖలో కేజ్రీవాల్ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుతో పాటు నితీష్ కుమార్ కు కేజ్రీవాల్ లేఖ రాశారు. లేఖపై తమ స్పందన పంపాలని సీఎం చంద్రబాబుని కేజ్రీవాల్ కోరారు. రాజ్యసభలో అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని పలు పార్టీలు తీవ్రంగా తప్పుపట్టాయి. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మాయావతి, టీవీకే చీఫ్ విజయ్ డిమాండ్ చేశారు. అయితే అమిత్ షా వ్యాఖ్యలకు ప్రధాని మోదీ బాసటగా నిలిచారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. సీఎం చంద్రబాబు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గాయత్రి, కొద్దిసేపటి క్రితమే పార్లమెంట్లో ఒకవైపు అమిత్ షా వ్యాఖ్యలు అంటే నిన్న జరిగినటువంటి వ్యాఖ్యలపై కూడా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ఇక్కడ ఒక లేఖ రాయడం జరిగింది, ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. దీనితో పాటు బీహార్ సీఎం నితీష్ కుమార్కి కూడా ఎక్స్లో లెటర్ రాయడము, ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో సారాంశము మనకు పార్లమెంట్లో అంటే నిన్న జరిగినటువంటి రాజ్యసభలో అమిత్ షా మాట్లాడినటువంటి ఏదైతే అంబేద్కర్ 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 ఈ పదాలు ప్రతిపక్షానికి కూడా ఒక ఫ్యాషన్ అయ్యింది. అయితే దీనికి ఈ దేవుని పేరు తలుచుకుంటే స్వర్గంలో అయిన పుణ్యం వస్తుంది అన్నటువంటి వ్యాఖ్యలు ఇక్కడ చాలా వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్యలపైనే ముఖ్యంగా కేజ్రీవాల్ సీఎం చంద్రబాబు నాయుడుకి లేఖ రాయడం అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. అయితే ఒకవైపు ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్నాయి, మరొక వైపు ఇక్కడ పార్లమెంట్లో కూడా ఉదయం నుంచి కూడా అన్ని పార్టీలు అటు ఇండియా కూటమి ఇటు తర్వాత ఎన్డీఏ కూటమి రెండు కూడా పార్లమెంటు వెలుపల నిరసనలు జరుగుతున్నటువంటి ఒక సందర్భం ఒకవైపు అయితే, మరొక వైపు కేజ్రీవాల్ ముఖ్యంగా ఈ లేఖపై మీరు స్పందించాలి అంటూ కూడా లేఖ రాయడం అన్నది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. అయితే ఎన్డీఏ కూటమిలో భాగమైనటువంటి ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఈ విధంగా లేఖ రాయడం అన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామం. ఇక్కడ హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మీరు చూశారు కదా. అయితే దీనిపై అంటే మీరు ఈ ఎన్డీఏ కూటమిలో కూడా భాగస్వాములు కాబట్టి మీరు కొంత ఈ విషయంపై ఆలోచించండి, మీరు దీనిపై స్పందించాలి అంటూ కూడా ఈ లెటర్లో ఇక్కడ చాలా కీలకంగా ఇక్కడ ప్రస్తావించినటువంటి సందర్భాలు. అయితే ముఖ్యంగా ఒకవైపు దీనిపై అటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎంపీలు కానీ, తర్వాత ఇండియా కూటమిలో ఉన్నటువంటి అటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కానీ అందరూ కూడా దీనిపై స్పందించాలంటూ కూడా ఇక్కడ నేతలందరూ కూడా కోరుతున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ రాసినటువంటి లెటర్పై ఇంకా మనకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందిస్తారన్నది కూడా వేచి చూడాలి. కానీ ఇదొక కీలక పరిణామం. అంటే గవర్నమెంట్ అంటే ఏదైతే మనకు ఎన్డీఏ కూటమిలో ప్రధానంగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు అటు సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, తర్వాత బీహార్ సీఎం నితీష్ కుమార్ కానీ చాలా కీలకమైనటువంటి వ్యక్తులు. మీరిద్దరు కూడా దీనిపై ఆలోచించాలి, పునరాలోచించాలి, దీనిపై మీ స్పందన తెలియచేయండి అంటూ కేజ్రీవాల్ ఇక్కడ ఈ లేఖలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ కళ.